నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో హోటల్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం చేపట్టిన ఈ తనిఖీలలో పలు హోటళ్లలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉండే సమస్య గ్యాసే కదా సార్. సార్ ఆ గ్యాస్ మీద సమస్య ఉంది కదా, దాని నుంచి వాయిస్ ఇవ్వండి సార్. సార్ సరిపోద్ది. ఇది ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్స్ ని కమర్షియల్ దానికోసం వాడుతున్నారు. దానిపైన కేసు బుక్ చేసి తెచ్చుకున్నాను, పని చేస్తున్నాను, లింగి కట్టుకొస్తాను, స్నానం చేయకపోయింది సార్. ఎత్తుకోపోయారు 3,500 బుకింగ్ కూడా రావట్లేదు సార్. అందువల్ల ఇబ్బంది చెప్పారు సార్. రావట్లేదు కాబట్టి మేము కమర్షియల్ వాటికి డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారని వచ్చింది. చెప్పు. లేదు సార్, మాకు దండం పెట్టుకున్నాము. మాకు వ్యాపారం అంతా ₹10 వ్యాపారం. ఇంట్లో సిలిండర్ పెట్టుకొని మా బతుకులు పిల్లకాయలు బాడుగులు పెట్టుకోవాలి, అవి కూడా ఎత్తుకోపోతున్నారు సార్. బ్యాగులు అమ్మంటే 3,500 అమ్ముతున్నారు. మేము ఏడ కెపాసిటీ చెప్పుకున్నాం సార్. మన పదవేంది సార్, మనం ఏం చేసుకున్నాం. నమస్కారం సార్. కాదా ఇప్పుడు ఎన్ని సిలిండర్లు తీసుకోపోయారు సార్? 3 ఎత్తుకోపోయారు. ఒకటి కొనుక్కున్నాను, బుక్ది ఇంట్లోది. ఏదైతే మా అంగట్లో అమ్ముకునే 2 ఉన్నాయి మా ఇంట్లో. మా పరిస్థితులు బాగాలేదు సార్. ఎంత వ్యాపారం అమ్ముకునే వాళ్ళు చేసుకుంటారు సార్. ఇప్పుడు ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్లు ఏం సార్, కట్టెలు పోయి కట్టి దొరకంటే ₹250 చెప్తున్నా గుండు కట్టెలు. ఆ గుండు కట్టి కొనేదానికైనా ఏమి లేకుండా పోతున్నాయి. మేము ఏం చెప్పాలి సార్? పుల్లలు ఇస్తున్నారు, లేపు పచ్చి ఇస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వము. అది 2 రోజులు రండి అంటారు. బాడుగిళ్ళు అంగడి అమ్ముకోవాలంటే వాడు బాడీ కట్ట 10,000 కట్టాలా? ఏ కెపాసిటీ కట్టుకోవాలి సార్? మేము మా పరిస్థితి మీరే అర్థం చేసుకొని నమస్కారం చేస్తున్నాం సార్.